హిమాలయాల్లో మొదలైన మంచు రాళ్ల ప్రవాహం వందల కిలోమీటర్ల దూరంలో ప్రళయం సృష్టించిందా? కేవలం 30 నిమిషాల్లో త్రిశూల్ నదిలో నీటి మట్టం 9 మీటర్లు పెరగడానికి కారణమేంటి? నేపాల్లోని రసువా జిల్లాను ముంచెత్తిన ఆకస్మిక వరద వెనుక భారీ ఐస్ రాక్ అవలాంచ్ ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. లెండేఖోలా నదిలోకి మంచు రాళ్ల భారీ దిబ్బ ఒక్కసారిగా దూసుకొచ్చి నీటిని ఉధృతంగా కిందికి తోసిందనే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో పాటు నది మార్గం తాత్కాలికంగా మూసుకుపోయి అక్కడ ఏర్పడిన నీటి మడుగు ఒక్కసారిగా బద్దలై మరో వరద సృష్టించిందనే అనుమానాలు ఉన్నాయి. అసలు నేపాల్ వరద వెనుక ఏం జరిగింది? నేపాల్లోని రసువా జిల్లా టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ఈ హిమాలయ ప్రాంతం ఆగస్టు 26న ఒక్కసారిగా వరద బీభత్సాన్ని చవిచూసింది. భారీగా దూసుకొచ్చిన వరద నీరు మట్టి, రాళ్లు, బండరాళ్లను తన వెంట తీసుకొచ్చింది. ఇళ్లను, వాహనాలను, వంతెనలను, నిర్మాణంలో ఉన్న మౌలిక వసతులు సైతం వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో దాదాపు 200 మంది మృతి చెందినట్లు నిర్ధారణ కాగా 1000 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. వీరిలో కనీసం 300 మంది భారతీయులు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే ఇంత భారీ స్థాయిలో వరద ఒక్కసారిగా ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. హైడ్రోలాజికల్ పరిశీలనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గల్చి వద్ద త్రిశూలి నదిలో నీటి మట్టం కేవలం 30 నిమిషాల్లోనే ఏకంగా 9 మీటర్లు పెరిగింది. మలేఖు వద్ద కూడా ఇదే సమయంలో సుమారు 7 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. సాధారణ రుతుపవన వర్షాల కారణంగా ఇంత వేగంగా నీటి మట్టం పెరగడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే భారీగా నీటిని ఒక్కసారిగా విడుదల చేసిన ఏదో అసాధారణ ఘటన జరిగి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే హిమాలయాల్లోని ఐస్ రాక్ అవలాంచ్ పై శాస్త్రవేత్తల దృష్టి పడింది. కాఠ్మండూలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD నేపాల్, చైనాకు చెందిన భాగస్వామ్య సంస్థలతో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తోంది. ప్రాథమికంగా అందిన వీడియో ఫుటేజ్, ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు భారీగా మంచు, రాళ్లతో కూడిన దిబ్బ లెండేఖోలా నదిలోకి కూలిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లెండేఖోలా భోటేకోషి నదికి ఉపనది. భారీ మంచు, రాళ్ల దిబ్బ నదిలోకి ఒక్కసారిగా పడితే అప్పటికే ఉన్న నీరు తీవ్ర ఒత్తిడితో బయటకు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. దానికి తోడు మట్టి, భారీ బండరాళ్లు కూడా ప్రవాహంలో కలవడంతో అది సాధారణ వరదగా కాకుండా డెబ్రిస్తో కూడిన విధ్వంసకర ప్రవాహంగా మారి ఉండొచ్చని అంచనా. స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో భోటేకోషి బేసిన్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడం మొదలైంది. ఆ తర్వాత వరద ఉధృతి నది గట్లను దాటి కిందికి దూసుకెళ్లింది. భోటేకోషి నుంచి ఈ వరద ప్రవాహం త్రిశూలి నదిలో కలిసింది. దీంతో నువాకోట్, దాదింగ్ జిల్లాల వైపు ఉన్న ప్రాంతాలు కూడా తీవ్ర ముప్పును ఎదుర్కొన్నాయి. కొండపై ఒంటరిగా ఉన్న ఓ ప్రాంతంలో మొదలైన ఘటన నదీ ప్రవాహం వెంట 100 కిలోమీటర్ల దూరంలో విధ్వంసం సృష్టించిందన్నమాట. అయితే ఇదే ఘటనలో మరో ప్రమాదకర కోణాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అవలాంచ్లో కొట్టుకొచ్చిన మంచు, రాళ్ల దిబ్బ నదిలోని ఓ ఇరుకైన ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసేసి ఉండొచ్చని అనుమానం. అలా జరిగితే ఆ అడ్డంకి వెనక నీరు వేగంగా పేరుకుపోతుంది. దాన్ని ల్యాండ్ స్లైడ్ డ్యామ్ అంటారు. ఈ తాత్కాలిక అడ్డంకి ఎప్పుడైనా తెగిపోతే వెనుక పేరుకుపోయిన నీరంతా ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చి మరో భారీ వరదను సృష్టించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే నేపాల్, చైనా సరిహద్దుకు సమీపంలోని ఎగువ ప్రాంతంలో ఇలాంటి అడ్డంకి ఏదైనా మిగిలి ఉందా అన్నదానిపై అధికారులు దృష్టి పెట్టారు. రెండోసారి వరద ముప్పు తలెత్తవచ్చన్న భయంతో జిలాంగ్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించే ఆదేశాలు కూడా జారీ అయినట్లు సమాచారం. అడ్డంకి ఎంత స్థిరంగా ఉంది, దాని వెనుక ఎంత నీరు చేరుతోంది, అది ఎప్పుడు బద్దలయ్యే అవకాశం ఉంది అనే అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ వరదకు భూకంపం కారణమైందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ప్రభావిత ప్రాంతానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని జిలాంగ్లో ఉన్న సిస్మోమీటర్ విపత్తు సమయంలో అసాధారణ సంకేతాలను నమోదు చేసింది. అలాగే జాంగ్ము వద్ద ఉన్న మరో భూకంప స్టేషన్లోనూ అసాధారణ కదలికలు నమోదయ్యాయి. అయితే ఈ సిగ్నల్స్ అవలాంచ్ వల్లే వచ్చాయా లేక భూకంప కార్యకలాపాలకు సంబంధించినవా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అందుకే భూకంపం వరదను ప్రేరేపించిందని ఇప్పుడే తేల్చడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఘటన హిమాలయాల్లో మారుతున్న పర్యావరణ పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది. హిమానీ నదాలు కరుగుతున్నాయి, మంచు ప్రాంతాలు అస్థిరంగా మారుతున్నాయి, గ్లేసియర్ సరస్సులు విస్తరిస్తున్నాయి, మంచు కరిగిపోవడం, కొండ చర్యలు విరిగి పడడం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి హిమాలయ ప్రాంతాల్లో కొత్త తరహా విపత్తుకు కారణమవుతున్నాయి.
ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాలు, సీస్మిక్ రికార్డులు, హైడ్రోలాజికల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అవలాంచ్ నిజంగా ఈ వరదకు ట్రిగ్గర్ గా పనిచేసిందా? నదిలో ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ డ్యామ్ ఏర్పడిందా? రెండో వరద ముప్పు ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలకు ఈ విశ్లేషణలతో సమాధానాలు దొరకాల్సి ఉంది. కానీ నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్ల ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. హిమాలయాల్లోని ఓ మారుమూల కొండచర్యపై మొదలైన ప్రకృతి విపత్తు కేవలం కొన్ని నిమిషాల్లోనే నదీ ప్రవాహాన్ని ఉగ్ర రూపంలోకి మార్చి వందల కిలోమీటర్ల దూరంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని సృష్టించగలదు. కేవలం 30 నిమిషాల్లో 9 మీటర్ల నీటి మట్టం పెరగడం హిమాలయాల్లో మారుతున్న ప్రకృతి పరిస్థితులు ఎంతటి పెనుముప్పుగా మారుతున్నాయో చెప్పడానికి ఓ భయంకరమైన ఉదాహరణ.